గత 10 ఏళ్లుగా బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వాలు వేములవాడ రాజన్న ఆలయానికి ఎన్ని నిధులు తెచ్చారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలేదు. ఎలా ప్రభుత్వ దిష్టిబొమ్మను బీజేపీ నాయకులు దహనం చేశారు? ప్రజలు ఆశీర్వాదం చేసి ఎన్నుకున్నారు. 2024-2025లో బడ్జెట్లో రాజన్న ఆలయానికి 50 కోట్లు పెట్టించాము. బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఏం సమాధానం చెబుతారు? బీజేపీ ప్రభుత్వం రాజన్న ఆలయానికి ఏం చేసింది? దేశ ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ వచ్చి ఏం ప్రకటన చేయలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాజన్న ఆలయ అభివృద్ధిని విస్మరించారు. వేములవాడ నియోజకవర్గ ప్రజలకు వ్యక్తం చేసింది వేనాడు రాజన్న ఆలయానికి నిధులు బడ్జెట్లో ఏవని. 10 సంవత్సరాలుగా దేశంలో పరిపాలించి ప్రసాద్ పథకం ద్వారా అనా పైస విధించని భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రభుత్వ దృష్టిబొమ్మ దగ్ధం చేసినటువంటి అంశం 10 ఏళ్లు ఇంచుమించు ఇంకా 2 ఏళ్ళు ఎక్కువనే చేసారు. ఆ విధంగా మేము మంచి పనులు ఉంటే స్వాగతిస్తూ చేస్తాం. ఈ ప్రాంతంలో కూడా మీ వల్ల, మీ అసమర్థత వల్ల, మీ చేతగానితనం వల్ల ఎమ్మెల్యే పదవిని హోదాకు చిహ్నంగా వాడుకుని ఈ ప్రాంతాన్ని విస్మరించడం వల్ల నష్టపోయిన ఈ ప్రాంతానికి అధిక మొత్తం నిధులు తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. మేము అంటున్నాం ఎవడో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే మాటలు బాధేస్తున్నాయి కొన్ని సందర్భాల్లో. ఎందుకు ఏమి 5 సంవత్సరాల కోసం ఈ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. అప్పుడే 6 మాసాలు కాకపోతే ఎందుకు ఈ విధంగా వ్యక్తిగత విమర్శ చేస్తూ అర్థం కావడం లేదు. ఎందుకు ఈ విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ అర్థం కావడం లేదు. రాబో రోజులు తగిన రీతిలో బుద్ధి చెప్తారు ప్రజలని చెప్పారన్నమాట. అరే అభివృద్ధి ఇంత మంచి జరుగుతుంటే ఓల్వై పరిశీలన జరిపి అవి ఇంకా మీ అధికారులు అనుకుంటే ఇక్కడ కొందరు ఏవో ప్రాంతాలు పరిశీలన చేయడం అక్కడ ఆయన నాకేం అర్థమైతలేదు. ఎందుకు మీరు ఇంత గౌరవిస్తున్నా అర్థం చేసుకుంటలేరు కొందరు. నేను ఎంత గౌరవిస్తున్న వ్యక్తిగా అంటే ఒక్కొక్కరికి మేము మీ కింద నుంచి వచ్చిన వాళ్ళు ఓ బడుగు బలి నిర్వహించి వచ్చిన ప్రతినిధిగా అందరి గౌరవాలు కాపాడడానికి కోసం ప్రయత్నం చేస్తుంటే కొంతమందికి దాన్ని కూడా అర్థం చేసుకుంటలేదు. ఇది సరైన విధానం కాదు. రాబో రోజుల్లో వేములవాడ ప్రాంతాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లాను తప్పనిసరిగా అన్ని రంగాల్లో అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవడంగా ధ్యేయంగా మేము పనిచేస్తాం. ఈ రోజు ఇంతకుముందు చెప్పారు బ్రిడ్జీలకు 6,72,00,000 కావాలని చెప్పనిచ్చి నువ్వేం చేసినట్టు అన్ని పనితో రంగురంగు వీడియోలో 3 బ్రిడ్జీలు చూపిస్తారో లేదా? క్షేమప్పుడు అంటున్నా. అసలు ఆ బ్రిడ్జీలు నిర్మాణం చేస్తే అటు ఇటు ప్రైవేట్ భూములు అవుతున్నాయి. వాళ్ళకి దృష్టిపట్టి ఇవ్వాలి కదా, వాళ్ళకి న్యాయం చేయాలి కదా. అన్నా పైసలు లేవు, మంజూరే లేదు దానికి. ఇవ్వాలి వీళ్ళు గొప్ప చెప్తున్నారు వాట్సాప్లలో. ఇంకా అంటే ఉనికిని చాటుకునే కార్యక్రమమా నాకు అర్థంగా అయితలేదు. ఇంకా అసలు టికెట్ కేటాయిస్తులు ఏంటంటే ఇక్కడ పనికిరావన్నట్టేనా. ఇంకా అప్పుడప్పుడు ఏదో నసుగులు ఎప్పుడెప్పుడు ఏవో పెట్టేటువంటి కార్యక్రమం. సరే ప్రజల విజ్ఞులు, ప్రజల న్యాయ నిర్ణేతలు, ప్రజలపై నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ప్రజల విశ్వాసాన్ని కాపాడడం నా బాధ్యత. నేను సేవకుడిగా ఉంటానా, సేవకుడిగా ప్రజలకు అందుబాటులో ఉన్నా ఉంటున్నా. భవిష్యత్తులో ఇదే విధానం కొనసాగిస్తాం. ప్రజలారా మీరే న్యాయ నిర్ణేతలు. మొన్నటి రోజు బడ్జెట్లో గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారము, బట్టి విక్రమార్క సహకారము, పొన్నం ప్రభాకర్ సహకారము, శ్రీధరబాబు గారి సహకారంతో బడ్జెట్ పుస్తకంలో మొదటిసారి 50 కోట్ల రూపాయలు పెడుతున్నట్టుగా విడుదల చేస్తున్నట్టుగా ఈ ఆర్థిక సంవత్సరానికి ఆ బడ్జెట్ పుస్తకంలో అచ్చయింది. దయచేసి ఈ అంశాన్ని గమనించమని కోరుతున్నా. ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ చేసేటువంటి వాటిని నమ్మకండి. తప్పనిసరిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథకం తీసుకొని పోయేటువంటి బాధ్యతను మీరు నాకు అప్పయిపోయింది అమలు చేయడానికి కోసం నేను ప్రయత్నం చేస్తా. వేరే దేవాలయాన్ని కూడా వాళ్ళలాగా ఏటా 100 కోట్లు పెడతాం, 500 కోట్లు అభివృద్ధి చేస్తాం చెప్పని ఆనాడు గొప్పలు చెప్పడం ఎందుకు ఇవ్వలేని చెప్పన్నాం. అన్నం కాబట్టి ఈరోజు మీరు వచ్చినాక ఎందుకు ఇవ్వలేని చెప్పండి మమ్మల్ని మీరు అడుగుతారు. మీరు ఇచ్చే జవాబుదారితనంతో ఉండాలని చెప్పని మేము చేసేటువంటి కార్యక్రమం చేసుకుంటూ వస్తారు. మీ ఆశీర్వాదం మాకు అందజేయాలని చెప్పి ఈ సందర్భంగా రాజన్న భక్తులకు, ప్రజలకు కోరుతా ఉన్నా. అందరికీ ఉదయపూర్వక నమస్కారం.